అందరికీ జై భీమ్. భారత మహిళా చైతన్యానికి ఆదిరాలు సావిత్రిబాయి పూలే గారు. ఈమె తన చిన్నతనంలోనే వివాహం చేసుకుని జ్యోతిరావు పూలే గారితో మొట్టమొదటి పాఠశాలను పూణేలో ప్రారంభించారు. 9 మందితో పాఠశాలను ప్రారంభించిన వీరు 52 పాఠశాలలు వారి జీవిత కాలంలో నడిపారు. బహిష్కరణకి దూరమై ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో పోరాటాలు చేసి మహిళల విద్య కోసం చాలా పాటుపడ్డారు. మహిళలు వితంతువులు విడోలు ఒంటరి వాళ్ళు కాకూడదు, వారికి మా సహాయం ఎప్పుడు ఉండాలి, అలాంటి వారిని మేము తోడుగా ఉండాలి, వారికి సేవ చేయాలి అని ప్లేగు వైద్య వస్తే వాళ్ళకి జోలపట్టి కూడా వాళ్ళకి విరాళాలు సేకరించి సేవ చేశారు సావిత్రిబాయి పూలే గారు. అలాంటి సావిత్రిబాయి పూలే గారు మనకు చదువు నేర్పించి మొట్టమొదటి గురువు అయినారు. ఆయన చదువు నేర్పించడం ద్వారానే మహిళలు ఈరోజు ఈ విధంగా అందరిలో చదువుకోగలుగుతున్నారు. అలాంటి మంచి అవకాశం ప్రతి ఒక్క అమ్మాయి కూడా చదువుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే సావిత్రిబాయి పూలే గారు ఎన్నో కవితలు కూడా రాశారు. కావ్య పూలే, పావన కాశీ, సుబోధ రత్న, ఇవన్నీ కూడా ఈ కవితలన్నీ ప్రచురింపజేశారు. ఆ కవితలు రాశారు. తన భర్త చిరికి తానే నిప్పు పెట్టి కొత్త సాంప్రదాయాన్ని తెరలేపారు సావిత్రిబాయి పూలే గారు. అలాగే మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించారు. అలాగే సత్యశోధ సమాజాన్ని భర్తతో కలిసి స్థాపించారు. ఇలాంటి ఎన్నో ఉద్యమాలు నడిపి దళితులకు మనకు అండగా నిలబడ్డారు. అలాగే ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని కోరుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను.